అందరికీ నమస్కారం. సీఎం రేవంత్ రెడ్డిపై దాడి, సొంత నేతల్లో తీవ్ర వ్యతిరేకత. ఈ విషయాలను తెలుసుకునే వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, హైడ్రా కూల్చివేతలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడం, తమకే కాకుండా అధిష్టానం పెద్దలకు కూడా చెప్పకుండా హైడ్రా పేరుతో పేద ఇండ్లు కూల్చివేయడంపై తనను ప్రశ్నించిన మంత్రులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అంతేకాదు, అన్ని అధిష్టానానికి చెప్పి చేయాలా అని ధిక్కార స్వరం వినిపించినట్టు సమాచారం. ఈ విషయం కూడా అధిష్టానానికి చేరడంతో తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పెద్దలు రేవంత్ను పిలిపించినట్టు తెలిసింది. అందుకనే ఆయన ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పేదల ఇండ్లను హైడ్రా బుల్డోజర్‌తో తొక్కేస్తున్న రేవంత్ రెడ్డిపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు శాపనార్థాలు పెడుతుంటే చివరికి సొంత పార్టీ అధిష్టానం, మంత్రులు సైతం రేవంత్ చర్యల్ని సమర్థించడం లేదు. ఇందులో భాగంగానే సీఎంను ఢిల్లీకి పిలిచిన కాంగ్రెస్ పెద్దలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగా, ఇక్కడ మంత్రులేమో సీఎంపై మాటల దాడికి దిగినట్టు తెలిసింది. అసలు ఈ హైడ్రా ఎందుకు? ఈ కూల్చివేతలు ఏమిటంటూ నిలదీసినట్టు సమాచారం. ఇప్పటికే 6 గ్యారంటీలు అమలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహంగా ఉంటే, ఇప్పుడు ఈ కూల్చివేతలతో పార్టీ ప్రభుత్వం ఏం కావాలని నిలదీసినట్టు తెలిసింది. నీ ఒక్కడి వల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి కూల్చివేతల పార్టీగా పేరుస్తుందని, ఇంతవరకు చేసింది చాలని ఆపేయాలంటూ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.